ఆర్డర్ ప్లీజ్. ఏం కావాలి? కాఫీ. 1 కాఫీ. సార్ కాఫీ. ఇదిగో కాఫీ వచ్చింది, తీసుకో. నాకేనా నీకొత్త? నువ్వు తాగవా? నువ్వే కదా ఆర్డర్ చేసినావు. నాకు ఇది వద్దు. ఏ హాయ్. హాయ్ సంతోష్. ఏందా ఇప్పుడు కాల్ చేసినావు? ఏం లేదు, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, అందుకే కాల్ చేశా. ఇంపార్టెంటా? ఏందది? మా డాడీకి మన లవ్ మ్యాటర్ చెప్పా. అదేంది? అప్పుడే ఎందుకు చెప్పినావు? ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలబ్బా, ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. సరే గాని మీ నాన్న ఏమన్నారు? ఫస్ట్ కొంచెం సీరియస్ అయ్యారు, ఆ తర్వాత నీ గురించి నీ బిజినెస్ గురించి చెప్పా. అలా కన్విన్స్ చేశాను, ఒప్పుకున్నారు. ఓ అవునా? హా, చాలా హ్యాపీగా ఉంది. అర్జెంటుగా ఈ విషయం నీతో షేర్ చేసుకోవాలనిపించి కాల్ చేశా. ఓకే. ఇంత హ్యాపీ మ్యాటర్ చెప్తుంటే అంత డల్గా ఓకే అంటావేంటి? అదేం లేదు, నాకు కూడా హ్యాపీగానే ఉంది. సరే, మనం మీట్ అవుదాం. ఇప్పుడా? హా, ఇప్పుడే. సరే సరే, కాఫీ షాప్కి వస్తాను, మీట్ అవుదాం. ఓకే, బాయ్. బాయ్. ఏంద్రా అట్లా కూర్చున్నావు? ఏం లేదురా. ఎందుకురా డల్గా ఉన్నావు? శాలరీ ఇంక ఇవ్వలేదా? అది కాదురా. మరేంద్రా? ఇందాక అన్ను కాల్ చేసింది. కాల్ చేస్తే ఇట్లా కూర్చోన్నా? వాళ్ళ నాన్నకు మా లవ్ మ్యాటర్ చెప్పిందంట. ఓహో, అదా మ్యాటరు. ఆయన ఒప్పుకోలేదా? ఒప్పుకున్నారా. మరి ఇంకేంద్రా, హ్యాపీగా ఉండాలి. నువ్వేందా ఇట్లా కూర్చున్నావు? అనుకు నేను ఒక అబద్ధం చెప్పిన, అదే అబద్ధం వాళ్ళ నాన్నకు చెప్పి ఒప్పించిందంట. అబద్ధమా? ఏందది? తనకు నేను ఇక్కడ వెయిటర్నని చెప్పలే. మరి ఏం చెప్పినావు? ఈ కాఫీ షాప్ ఓనర్నని చెప్పిన. అదేంటి ఇష్టా నాయన, అట్లెందుకు చెప్పినావు? చెప్పాల్సి వచ్చిందిరా. ఒకరోజు సడన్గా తను ఇక్కడికి వచ్చింది. మేడం, ఆర్డర్ ప్లీజ్. సంతోష్, నువ్వేంటి ఇక్కడిలా? సడన్గా తనని ఇక్కడ చూసేసరికి ఆ క్షణం నాకు నిజం చెప్పే ధైర్యం లేదు. ఎందుకు నవ్వుతున్నావు? నన్ను ఇక్కడ ఇలా చూసి వెయిటర్ అనుకున్నావు కదా? కాదు, ఈ కాఫీ షాప్ నాదే. వాట్? సీరియస్లీ? మరి నాకెప్పుడు చెప్పలేదు? చెప్దాం అనుకున్నా, ఈ లోపు నువ్వు వచ్చేసావు. అవును, బట్ ఇదంతా ఎప్పుడు స్టార్ట్ చేసావు? ఇదంతా కాదు, అది మాత్రమే మనది. 2 months బ్యాకే స్టార్ట్ చేసిన. ఓకే, బట్ నువ్వు ఆర్డర్ తీసుకుంటున్నావేంటి?
వెయిటర్స్ రాలేదు, సో అందుకని. మరి గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అన్నావు? యా, అది కూడా ఉంది. బట్ గ్రేట్ అబ్బా, మంచి బిజినెస్ రన్ చేస్తున్నావు. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ హియర్ లైక్ దిస్. థ్యాంక్ యూ. అవును, కాఫీ తాగుతావా? యా, ఇంత మంచి మ్యాటర్ చెప్పిన తర్వాత తాగకుండా ఎలా వెళ్తా? మా 2 కాఫీ. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నిజం చెప్దాం అనుకుంటున్నా. వాళ్ళ నాన్నకు కూడా నేను ఈ కాఫీ షాప్ ఓనర్ అని చెప్పి ఒప్పించిందంట. ఇప్పుడు అది అబద్ధమని ఆయనకు తెలిస్తే అస్సలు బాగోదు. తనకి తర్వాత నిదానంగా అర్థమయ్యేలా చెప్దాం అనుకున్నా, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో చెప్పాల్సి వస్తా అనుకోలేదు. ఇప్పుడు తను ఇక్కడికి వస్తుంది. ఓ, ఇప్పుడు చెప్తే తను అర్థం చేసుకుంటుందా? చూద్దాం ఏమవుతుందో. అనుకోని సిచ్యువేషన్లో చెప్పిన ఒక అబద్ధం ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు అది అబద్ధం అని చెప్పే టైం వచ్చింది. అది తెలిసాక తను నాతో ఉంటుందో లేదో తెలీదు. అయినా సరే చెప్పాలని ఫిక్స్ అయినా. చూద్దాం ఏమవుతుందో. మేడం, ఆర్డర్. సంతోష్, నేను నీకోసం వస్తే నువ్వు ఆర్డర్ అంటావేంటి? అను, నీకో నిజం చెప్పాలి. ఏంటది? ఆ రోజు ఈ కాఫీ షాప్ నాదే అని చెప్పిన కదా, హా, అది అబద్ధం. వాట్? నేను ఇక్కడ వెయిటర్గా వర్క్ చేస్తున్నా. మరి నాకెందుకు అలా చెప్పావు? అనుకోకుండా ఆ రోజు నేను ఇక్కడ చూసేసరికి ఆ క్షణం నీకు నిజం చెప్పే ధైర్యం లేకుండే. అందుకే అలా చెప్పాను. సారీ అను. నువ్వు చెప్పిన అబద్ధం నిజం అనుకొని మా నాన్నకి మన గురించి ధైర్యంగా చెప్పి ఒప్పించాను. ఇప్పుడు నువ్వు వచ్చి అంత ఈజీగా అబద్ధమని సారీ చెప్తావేంటి? ఎందుకు అట్లా చెప్పి నువ్వు అర్థం చేసుకోను? ఏమని అర్థం చేసుకోవాలి? నువ్వు నన్ను ఫోన్లు చేసావని అర్థం చేసుకోవాలి, అంతే కదా? అట్లా కాదను, అరవకు. నేను నీకు డీటెయిల్గా చెప్తా కదా. నీ డీటెయిలింగ్ నాకేం అవసరం లేదు. అను, అను, హాయ్ అందరికీ. ఇప్పుడు మీరు చూసిన షార్ట్ ఫిల్మ్ ట్రూ లవర్ ఫుల్ ఎపిసోడ్ దునియా యాప్లో అవైలబుల్గా ఉంది. వెంటనే దునియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫుల్ ఎపిసోడ్ని ఫ్రీగా చూసేసేయండి. అండ్ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.